వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై ఏఐవైఎఫ్ నిరసనలు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు డిమాండ్. హిందూపురంలో ఘనంగా బాలయ్యబాబు బర్త్డే వేడుకలు. 20 అడుగుల మొక్క నాటి శుభాకాంక్షలు తెలిపిన పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చిన్న బంగారు నత్త గ్రామంలో సైకో వీరంగం. సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చిన్న బంగారు నత్తం గ్రామంలో సైకో వీరంగం సృష్టించిన ఘటన జరిగింది. రామస్వామి అనే వ్యక్తి బల్లంను తీసుకుని స్థానిక ప్రజలను పొడి చేస్తానని బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. పలువురిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడన్నారు. గ్రామస్తులంతా కలిసి సైకోని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు కాషాయ జెండా తొలగించి వైసీపీ జెండాను ఎగురవేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఆదివారం రాత్రి ఎన్డీఏ నాయకులు హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైసీపీ జెండాను తొలగించి కాషాయ జెండా ఎగురవేశారు. ఎంఆర్ రెడ్డి సర్కిల్ కు ఛత్రపతి శివాజీ సర్కిల్ గా పేరు మార్చారు. దేవా కొద్దిగా దేవా కొద్దిగా ఓకే
బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా హిందూపురంలో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు 20 అడుగుల మొక్క నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే బాలయ్య బాబు 65వ బర్త్డే రోజుకి 65,000 మొక్కలను నాటించి జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని తెలియజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా చెట్లను అడవులను రక్షించే కార్యక్రమం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విరివిగా చేపట్టాలని కోరారు. సహజ వనరులను అభివృద్ధి చేస్తే జిల్లాలో ఉన్న ప్రజలేగాక సమస్త జీవరాశులు సుభిక్షంగా ఉండగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, జయప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మ్యూట్లో పెట్టాం. మ్యూట్ తెలుసు కదా. జై బాలయ్య. ఎన్నికలు పెట్టాం. పట్టణ చేయబట్టాము. తీసుకో వచ్చేనన్నా మ్యూట్లో పెట్టాం. మ్యూట్ తెలుసు కదా. మ్యూట్లో పెట్టామని చిలకలూరిపేట పట్టణం అడ్డ రోడ్డు సెంటర్లో నేషనల్ హైవేపై గతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది. ప్రజలకు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వం దాన్ని తొలగించింది. అయితే తొలగించే క్రమంలో రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మలను తొలగించలేదు. వాటి వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు నిర్మించాలని ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏఎంజీ నుండి గణపవరం వైపు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని, మెయిన్ రోడ్డుకు మధ్యలో బోర్డులు, వాహనాలు, కర్రలు మొదలగినవి ఉండటం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిలకలూరిపేట పట్టణం ఏఎంజీ పక్కన ఉన్నటువంటి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు మీద నిలబడి ఉన్నాం. ఇక్కడి నుంచి కనుక మీరు చూస్తే వెనక వైపు అంతా కూడా ఈ సర్వీస్ రోడ్డు ఏఎంజీ వరకు వేసి ఆ నాదెండ్ల నుంచి గణపవరం నుంచి వచ్చేటువంటి ఏదైతే డొంక రోడ్డు ఉందో అక్కడ వరకు సర్వీస్ రోడ్డు ఇలా. ఈ కారణం చేత ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరి హైవే ఎక్కుతూ ఉన్నారు. మనం తెలుసు చిలకలూరిపేట పట్టణంలో మరి గత సంవత్సరం గణాంకాలు చూస్తే దాదాపు 43 మంది చనిపోయినారు. ఈ 5 ఏళ్లలో దాదాపు 200 మందికి పైగా ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారనేది మనకి రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలో కళ్యాణి సెంటర్లో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆవేళ రోడ్డు వేసినప్పుడు ఏ కారణం చేత సర్వీస్ రోడ్డు కలపలేదో, కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు కలపల. ఆ కారణం చేత మనం చూసాం గతంలో సెల్ ఫోన్ షాప్ అతను కిషోర్ చచ్చిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో. మరి ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు సర్వీస్ రోడ్డు వేయలేదో తెలియదు. మరి ఇంతమంది 2 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించారు, కానీ అక్కడ ఉన్నటువంటి దిమ్మెలు తీసేయాల. ఆ దిమ్మెలు తీసేసిన కారణంగా అక్కడ ఒక 100 మీటర్ల ప్రాంతం వరకు కూడా సర్వీస్ రోడ్ లేకుండా పోయింది కళ్యాణి సెంటర్లో. ఇప్పటికైనా ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు మరి మనిషి ప్రాణాలు కాపాడటంలో వాళ్ళు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నా, ఏ అంశాలైతే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని. మరి ఇంతకుముందు ఇక్కడ వర్షం పడితే మొన్న పడిన వర్షానికి అడుగులోతు నీళ్లు సర్వీస్ రోడ్లో నిలబడినాయి. ఈ మొత్తం కూడా ఏ రకంగా ఆక్యుపోయిందో మనందరం చూస్తూ ఉన్నాం. అధికారులు చిన్న వాళ్ళ మీద పెట్టేటువంటి దృష్టి చర్యలు మరి పెద్దవాళ్ళ మీద కూడా తీసుకోవాలని, అదే మాదిరిగా ఇక్కడ అంతా కూడా పారిశ్రామిక అభివృద్ధి చెందిన కారణంగా నిత్యం ఆటోలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆటోలు వాళ్ళ మీద కేసులు, హైవే మీదకి వచ్చారని కేసులు రాసే కంటే సర్వీస్ రోడ్లు వేసేటైతే 2 వీలర్స్, ఆటోలు, చిన్న వాహనాలన్నీ కూడా సర్వీస్ రోడ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద
చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సెక్రటరీ కల్లూరి ధర్మేంద్ర డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుధోబ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 4వ తేదీన నీట్ 2024 ఫలితాలను ప్రకటించిందని, అయితే ఈ ఫలితాలలో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు పొందారని, ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎలా అగ్రస్థానంలో నిలిచారని ప్రశ్నించారు. హర్యానాలోని పరీక్షా కేంద్రంలో ఒకే గదిలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం ఈ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందా లేక మాస్ కాపీయింగ్ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సుప్రీంకోర్టు న్యాయం చేయాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నెల 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను ఈ నెల 4వ తారీఖున విడుదల చేశారు. దాదాపు ఆ ఫలితాలలో ఒకే సెంటర్లో హర్యానాలో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రంలో 8 మందికి 720 మార్కులు వచ్చినట్టు ప్రకటన చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 67 మందికి 720 మార్కులు పైగా వచ్చినటువంటి మార్కులు బహిర్గతం చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాన్ని ప్రకటించింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ స్థాయిలో మార్కులు రావడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి. ఎందుకంటే ఒకే పరీక్షా కేంద్రంలో పక్కన కూర్చుని రాసినటువంటి విద్యార్థులకు 8 మందికి 720 మార్కులకు పైగా 720 మార్కులు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2024 సంబంధించిన పరీక్షలను పూర్తిగా సక్రమంగా నిర్వహించాలన్నది దాదాపు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్న అంశం. ఎందుకంటే ఒకే పరీక్షా కేంద్రంలో కూర్చున్న విద్యార్థులకు ఏ రకంగా మాస్ కాపింగ్ జరగకపోతే, పరీక్ష పేపర్ లీక్ కాకపోతే ఏ రకంగా వస్తుంది అనేది ఈరోజు మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత కూడా అనేక నివృత్తి చేయమని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులు హైకోర్టు మెట్లను ఎక్కితే దాదాపు అనేక మందికి
మార్క్స్ గ్రేస్ పద్ధతిన దాదాపు వికారాబాద్ జిల్లా తాండూరు బస్ డిపో నుండి నిత్య మహబూబ్ నగర్ వెళ్లేందుకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ప్రయాణికులకు తీసుకెళ్తుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు ఒక్క బస్సు కూడా మహబూబ్ నగర్ వెళ్లేందుకు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకెక్కి నిరసన తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు ఆందోళన చేశారు. పోలీసులు విషయం తెలుసుకుని మహిళను సముదాయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీట్ యూజీ ఫలితాల అవకతవకలపై ఏఐవైఎఫ్ నిరసనలు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు డిమాండ్. హిందూపురంలో ఘనంగా బాలయ్యబాబు బర్త్డే వేడుకలు. 20 అడుగుల మొక్క నాటి శుభాకాంక్షలు తెలిపిన పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని చిన్న బంగారు నత్త గ్రామంలో సైకో వీరంగం. సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.